తీవ్రవాదుల ఎత్తుగడ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదులేలే దేశాలని ప్రపంచం చేత గుర్తింపు చేయడం, ఐక్యరాజ్యసమితి చేత గుర్తింపు చేయడం, తద్వారా తీవ్రవాదాన్ని చట్టబద్ధం చేయడం ప్రపంచ దేశాల ద్వారా. ఆఫ్ఘనిస్తాన్ అదే కదా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని ఐక్యరాజ్యసమితిలో సభ్యులు కాదు, కానీ ప్రత్యేక లెక్క కింద వాళ్ళు వచ్చి ఐక్యరాజ్యసమితిలో ఉపన్యాసాలు ఇస్తున్నారు. అట్లాగే ఇప్పుడు పాలస్తీనా కూడా ఇంతవరకు ప్రపంచం గుర్తించనటువంటి పాలస్తీనా గుర్తించాలంటే ఏం కావాలి? దానికి సపరేట్ సైన్యం ఉండాలి, తనను తాను రక్షించుకునే వ్యవస్థ ఉండాలి. పాలస్తీనాకి అది ఉందా? పాలస్తీనా నడిపేది హమాస్ తీవ్రవాది. కానీ ఈ ప్రజల చేత ఎన్నికైన నాయకులు ముందు పెట్టి కథ నడిపిస్తుంటారు. పాకిస్తాన్ లాగా ఓ రకంగా చెప్పాలంటే పాలస్తీనా పాకిస్తాన్ పెద్ద తేడా ఏం లేదు. అక్కడ తీవ్రవాదులే నడిపేది, ఇక్కడ తీవ్రవాదులే నడిపేది. కాకపోతే పాకిస్తాన్కి అమెరికా వాళ్ళ సహకారం ఉంది కాబట్టి అది తీవ్రవాదులు కాదని చెప్తుంది అక్కడ ఉన్న సైన్యాన్ని, ఇక్కడ తీవ్రవాదులేనని చెప్తుంది హమాస్ వాళ్ళది. అది ఇజ్రాయెల్ మీద ప్రేమ ఉంది కాబట్టి. అయితే హమాస్ తీవ్రవాదులు నడిపించింది ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాను గుర్తించేలా చేయడానికి ప్రయత్నించారు. అమెరికా తనకున్న వీటో అధికారాన్ని వినియోగించి పాలస్తీనాని గుర్తించకుండా ఆపింది. తద్వారా అతిపెద్దదైనటువంటి అడుగు ముందుకేసింది.